శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కార్తీక పురాణంలో 5వ రోజు పారాయణం గురించి విందాం. ఈరోజు పారాయణం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది యమదూతలు విష్ణుదూతల మధ్య జరిగిన సంభాషణగా మనకి చెప్తున్నారు. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తర్వాత పద్మపురాణంలో శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామాదేవికి చెప్పిన కార్తీక పురాణ మహత్యాన్ని కూడా విందాం. వినే ముందు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మములకి, పరమేశ్వరుడి యొక్క పాదపద్మములకి నమస్కరించుకొని వీడియోలోకి వెళ్ళిపోదాం. యమదూతల ప్రశ్నలకు చిరునవ్వు నవ్వుతూ విష్ణుదూతలు అడుగుతున్నారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు, పుణ్యాత్ములెవరు? యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ విపులీకరించి చెప్పండి. విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలిలా సమాధానమియ్యసాగారు. సూర్య చంద్రాగ్ని వాయురాకాశ గోసంధ్యలు దశ దిశా కాలాలు వినిని మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్షులుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము. ఓ విష్ణుదేవతలారా, శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచి స్వేచ్ఛాచారులు, సాధుజన బహిష్కృతులు యమదండనార్హులు. బ్రాహ్మణుని, గురువుని, రోగిని పాదాలతో తాడించేవాడు, తల్లిదండ్రులతో కలహించేవాడు, అసత్యవాది, జంతుహింసకుడు, దానము చేసిన దానిని మరలా ఆశించేవాడు, డాంబికుడు, దయారహితుడు, దానము చేసిన దానిని మరలా ఆశించేవాడు, డాంబికుడు, పరభార్య సంగముడు, సొమ్ములను తీసుకొని పక్షాన్ని అవలంబించే వాళ్ళని, చేసిన దానాన్ని బయట పెట్టుకునే వానిని, మిత్రద్రోహిని, కృతజ్ఞులని, ఇతరుల పురుష సంతతిని చూసి ఏడ్చేవాణిని, కన్యాశుల్కాలతో జీవించేవాణిని, వాపి కూప తటాకాది నిర్మాణటంక పరులని, తల్లిదండ్రుల శ్రాద్ధ కర్మలను విడిచిన వానిని, కేవలం భోజనం గురించి ఆలోచించే వానిని, ఇతరులు చేసిన దానాన్ని నిరోధించే వానిని, నిత్యం స్నాన సంధ్యాదులను విడిచిన వానిని, బ్రాహ్మణాశ్వ గోహత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండింపబడుతూ ఉంటారు. ఇక ఈ అజామిలుడంటారా, వీడు చేయని పాపమంటూ లేదు. బ్రాహ్మణ జన్మమెత్తి దాసీ సంగమలోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడు? యమదూతల సమాధానాన్ని విని విష్ణు పార్షదులిలా చెప్పసాగారు. ఓ యమదూతలారా, ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణము వలన గాని దుస్సంగమాన్ని వదిలి సత్సంగమంలో కలిసేవాడు నిత్యము దైవచింతనాపరుడు, స్నాన సంధ్యా జప హోమ తత్పరుడు మీ యమలోక గమనానికి అర్హులు కారు. ఓ యమదూతలారా, అసూయరహితుడై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మార్పణము చేసేవారు, జలాన్న గోదాతలు, వృషోత్సర్జనాకర్తలు యమలోకాన్ని పొందేందుకు అనర్హులు. విద్యాదాత అంటే గురువులు, పరోపకారశీలురు, హరిపూజా ప్రియులు, హరినామ జాపకులు, వివాహ ఉపనయనాలను చేయించేవారు, అనాథ ప్రేత సంస్కారకర్త వీళ్ళెవ్వరూ మీ యమదండనలకు అర్హులు కారు. నిత్యము సాలగ్రామాన్ని అర్చించి తత్తీర్థాన్ని పానము చేసేవాడు, తులసి కాష్ట మూలికలను ధరించేవాడు, గృహాంగణాలలో తులసిని పెంచేవాడు, భాగవతాన్ని పఠించేవాడు, పూజించేవాడు, వినేవాడు, సూర్యుడు మేష తులా మకర సంక్రాంతులలోందు ఉండగా ప్రాతస్నానమును ఆచరించేవాడు, వీళ్ళెవ్వరూ కూడా మీ యమలోకానికి అనర్హులు. తెలిసి గాని తెలియక గాని హరినామ సంకీర్తనమును చేసేవాళ్ళు పాప విముక్తులవుదురు. ఓ యమదూతులారా, ఇన్ని మాటలెందుకు? ఎవడైతే అపసాన కాలంలో ఒక్కసారైనా హరినామ స్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు. ఈ విధముగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదాన్నంతటినీ వినిన అజామిలుడు లోని జీవుడు తన శారీరక కృతదాసి సాంగత్యాది పాపాలను తలంచుకొని దుఃఖిస్తున్న జీవుడు స్పృహామయుడై అచ్చెరు వందాడు.
ఇదేమి ఆశ్చర్యం! ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేనీ వైకుంఠములో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యము కాకపోతే నా జిహ్వపై హరినామం ఎలా వచ్చింది? నాకీ వైకుంఠం ఎలా ప్రాప్తిచ్చింది అని తనలో తానే అనుకుంటూ హరిస్మరణమును చేయసాగాడు. కాబట్టి రాజా, కేవల హరినామ స్మరణమే అంతటి ముక్తిప్రదమైనది కాగా హరిప్రియంకరమైన కార్తీక వ్రతమును ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ ఆపాడు వశిష్ఠుడు. అప్పుడు జనక మహారాజు అడుగుతున్నాడు వశిష్ఠ మహర్షిని, వశిష్ఠ, అజామిలుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వలన ఇలా పుట్టాడు? విష్ణుదూతల దూతలు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు యమునికి ఏమని విన్నవించారు? అన్నీ విస్తరంగా చెప్పు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా చెప్తున్నారు, రాజా, నీవడిగిన ప్రశ్నలన్నింటికీ ఒక క్రమములో సమాధానాలు చెబుతాను విను. విష్ణు పారిషదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముని చేరి ఇలా చెప్పసాగారు, అయ్యా, పాపాత్ముడును దురాచారుడును నిందిత కర్మాచరణపరుడు అయిన అజామిలుని ఎందలి జీవుని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతనిని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకొని వెళ్ళారు. వాళ్లను ఎదిరించలేక మేమిలా రిక్తహస్తులమై వచ్చాము అని కింకరులు చెప్పినది విని రవంత క్రోధోద్రిక్తుడైన సమవర్తి జ్ఞానదృష్టితో సమస్తాన్ని అవలోకించిన వాడై, కింకరులారా, కించిదపి పుణ్యవిహీనోపి ఆ అజామిలుడనే పాపి అంత్యకాలాన హరినామస్మరణమును చేయడము వలన సమస్త పాపాలను నశింపచేసుకుని విష్ణుప్రియుడై విష్ణుదూతల చేత తీసుకొని పోబడ్డాడు. తెలిసి తాకినా తెలియక తాకినా దహించవలెనను కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని దహించునో అదే విధముగా దుష్టాత్ములై మహిమను తెలుసుకోలేకపోయిన శ్రీహరి యొక్క నామస్మరణము చేసినంత మాత్రము చేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి. ఇక భక్తిభావముతో స్మరించిన వారు కేవలము కైవల్య పదగాములే అవుతారు అంటూ సేవకులను ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచన పరుడయ్యాడు. అజామిలుడు పూర్వజన్మ. అజామిలుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశములో శివార్చకుడుగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్నాన సంధ్యాచరణాది రహితుడు, దైవేతర చిత్తుడు, దైవ ద్రవ్యాపహరి అయి ఉండేవాడు. బ్రాహ్మణుడు అయి ఉండి కూడా ఆయుధపాణి అయి దుష్టులతో స్నేహమును చేస్తూ తిరిగేవాడు. అర్చకుడు అయి ఉండి కూడా వివిధాభరణ భూషితుడై స్వేచ్ఛా విహారాలు చేసేవాడు. బహుభాషి అయి యవ్వనములో ఉండేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడుండేవాడు. అతడు దరిద్ర పీడితుడై అన్నము కొరకై పట్టణములు పల్లెలు తిరుగుతూ యాయావార వృత్తిని అవలంబించి ఉన్నాడు. ఒకానొకసారి అతగాడు తనకు లభించిన యాయావార వస్తుజాలాన్నంతటినీ మోసుకొని వచ్చి భార్యను పిలిచి, చాలా ఆకలిగా ఉంది, సత్వరమే వంట చేయి, ముందు కాసిని మంచినీళ్ళియ్యి, అవి త్రాగి రవంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు. కానీ యవ్వన సమదాశ్రితయ్యున్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోలేదు. తన జారుని గురించే తలపోస్తూ ఉండిపోయింది. అందుకు కోపించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు. తమ కామపుట ఆలోచనలకు అంతరాయమును కలిగించాడనే కోపంతో తన ముష్టితో గాతించింది. అడలీ బడలీ ఉన్న ఆ బాపుడు అందుకై పటితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరము వెళ్ళి భిక్షాటనతో బతకసాగాడు. భర్త ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత తెగించిన ఆ జారిని మగడు తెచ్చినవన్నీ సుష్టుగా మేసి, భర్త తెచ్చినవన్నీ అలంకరించుకొని, భర్త తెచ్చిన మంచి చీరను కట్టుకొని తాంబూల చర్వణము చేస్తూ ఒకానొక రజకుని ఇంటికి వెళ్ళి
అతడిని కోరింది. కానీ నీతిమంతుడైన ఆ రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వాగ్వివాదం జరిగింది. అంతటితో వాంఛితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణ జారిని వీధిన పడి రసికులను వెతుక్కుంటూ పోతూ పూర్వం చెప్పబడిన ఈశ్వరాలయార్చనకుని చూసి సురత క్రీడలకు ఆహ్వానించింది. బ్రాహ్మణుడైన వీడు ఆమె పరస్త్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించాడు. ఆ జారిని సద్వంశ సంజాత అయిన కారణంగా తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్ళి ప్రతిమాలి తెచ్చుకొని అది మొదలుగా అతని మాటలకు తూచా తప్పకుండా బ్రతకసాగింది. ఇటువంటి పాపాల వలన మరణానంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలు అనుభవించి సత్యనిష్ఠుడి కొడుకైన అజామిలుడిగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివ సందర్శనం అంత్యకాల హరిస్మరణల పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుని జన్మలో ఇతనితో జారత్వం నెరపిన బ్రాహ్మణ జారిని కూడా కొంతకాలానికి మరణించింది. నరకానుభవమును పొంది కన్యాకుబ్జములోని చండాల గృహములో బాలికగా జన్మించింది. కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వల్ల వాళ్ళ పిల్లను అడవిలో వదిలివేశారు. ఆ వనాంతర్గామి అయిన ఒక బ్రాహ్మణుడు బాలిక అరణ్య రోదన విని జాలిపడి తనతో తీసుకొని వెళ్ళి తన ఇంటి దాసీకి పెంచడానికి ఇచ్చాడు. ఆ దాసి దాని దగ్గర పెరిగిన ఈ పిల్లనే అనంతకాలంలో అజామిలుడి దగ్గరకు తీసుకున్నాడు. మహారాజా, నువ్వడిగిన అజామిలుడి పూర్వగాథ ఇది. సమస్తమైన పాపములను హరినామస్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు. అది సాధ్యము కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆశించాల్సి ఉంటుంది. జనక నరపాల, ఎవరి జిహ్వ హరిని కీర్తించదో, ఎవరి మనసు హరి చరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించదో వాళ్ళ పాపాలు ఏ విధముగానూ కూడా నశించే అవకాశము లేదు. ఎవరైతే ఇతర చింతలన్నింటినీ విడిచిపెట్టి మహావిష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనడంలో ఏమీ సందేహం లేదు. మోక్షాసక్తులను మురహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గము, అదే విధముగా కార్తీక ధర్మాచరణమనే సూక్ష్మ మార్గము కూడా మహోత్కృష్ట పుణ్యప్రదాయిని అయి పాతకాలను పారదోలుతుంది. పాపాలను నశింపజేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండడము వలన ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరక ప్రాప్తులవుతారని తెలుసుకో. పాపనాశని అయిన ఈ కార్తీక మహాత్మ్యాన్ని శ్రద్ధాభక్తులతో విన్నప్పటికీ కూడా వారు మోక్షార్హులే అవుతారు. ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మాహాత్మ్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు అంటూ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి చెప్పారు. ఇక్కడ అజామిలుడి కథలో మనం కూడా ఒక విషయాన్ని తెలుసుకోవాలి. కిందటి జన్మలో తప్పు చేసినందుకు ఎన్నో పాపాలని అనుభవించి వెళ్ళి మనిషి జన్మ మళ్ళీ తీసుకున్నాడు. మనిషి జన్మ తీసుకున్నాక కృతజన్మలో చేసిన పాపాలన్నింటికీ ఫలితాన్ని అనుభవించాడు. మరి కృతజన్మలో శివార్చన చేశాడు కదా, దానికి పుణ్య ఫలితంగా చనిపోయే సమయంలో అతడికి తన కుమారుడి ద్వారా నారాయణ అని పిలిచే బుద్ధి కలిగింది. దానివల్ల మాత్రమే అతను వైకుంఠానికి వెళ్ళాడు. ఇదేమీ తెలుసుకోకుండా చనిపోయే ముందు హరినామస్మరణ చేస్తే మనం వైకుంఠానికి వెళ్ళిపోతామా అని అంటారు. అది ఏమైనా సాధ్యమా? చనిపోయేటప్పుడు హరినామస్మరణ చేయాలి అంటే అంత చిన్న విషయం కాదు. ఇప్పుడు మనం పద్మపురాణంలోని శ్రీకృష్ణ భగవానుడు సత్యభామాదేవికి చెప్పిన కార్తీక మాహాత్మ్యం విందాం. నారదుడు చెప్పినదంతా విన్న పృథువు, ఓ దేవర్షి, కార్తీక మాసపు గొప్పదనమును వివరించి నన్ను ధన్యుని చేశావు. అదేవిధంగా స్నానాది విధుల్ని, ఉద్యాపన విధిని కూడా యథావిధిగా తెలియజేయవలసినదని కోరగా నలువచూలి ఇలా చెప్పసాగాడు. కార్తీక వ్రత విధి విధానాలు. శౌచం. మహారాజా, ఈ కార్తీక వ్రతాన్ని ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి. ముఖమార్జనం చేయని వాళ్లకు మంత్రాలు పట్టు ఇవ్వవు.
కాబట్టి ముఖమును జిహ్వను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ముళ్ళ చెట్లు ప్రత్తి వావిలి మోదుగ మర్రి ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేసుకోకూడదు. దంతధావనం తర్వాత ఆయుర్బలం యశోవర్చః ప్రజాః పశువసూని చ బ్రహ్మప్రజ్ఞాం చ మేతాం చ తన్నో దేహ వనస్పతే అనే మంత్రం పఠిస్తూ దంతధావనం చేసుకోవాలి. క్షయతిథులలోనూ ఉపవాస దినాలలోనూ పాడ్యమి అమావాస్య నవమి పక్షమి సూర్యచంద్ర గ్రహణాలు ఈ వేళల్లో దంతధావనం చేయకూడదు. ముళ్ళ చెట్లు ప్రత్తి వావి మోదుగ మర్రి చెట్టు ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేసుకోకూడదు. దంతధావనం తర్వాత భక్తి నిర్మల బుద్ధి కలవాడై గంధ పుష్ప తాంబూలాలను గ్రహించి శివ ఆలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ దేవతలకు అర్ఘ్య పాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాల్ని సమర్పించి నృత్య గీత వాద్యాది సేవలను చేయాలి. దేవాలయాలలోని గాయకులు వర్తకులు తాళ మృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరినీ విష్ణు స్వరూపులుగా భావించి పుష్పతాంబూలాదులతో అర్చించాలి. కృతయుగంలో యజ్ఞం ద్వాపరంలో దానం భగవత్ ప్రీతికరాలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తనమొక్కటే ఆ భగవంతునికి సంతసాన్ని కలిగిస్తుంది. హరిహర దుర్గా గణేశ సూర్య ఆరాధనలకు ఉపయోగించకూడని పువ్వులు ఓ రాజా దిరిశెన ఉమ్మెత్త గిరిమల్లి మల్లి బూరుగ జిల్లేడు కొండగోగు వీటి పుష్పాలు కానీ తెల్లటి అక్షతలు కానీ విష్ణువును పూజించుటకు పనికిరావు. అదేవిధంగా జపా కుసుమాలు మొల్ల పుష్పాలు దిరిశెన పువ్వులు బండి గురివింద మాలతి పుష్పాలు ఇవి ఈశ్వరుని పూజించేందుకు తగవు. ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు తులసి దళాలతో కానీ వినాయకుడిని గరికతో కానీ దుర్గాదేవిని అవిసె పువ్వులతో సూర్యుని పూజించకూడదు. ఏ ఏ దేవతలకు ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి. అలా పూజించినప్పటికీ కూడా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుదే. ఓ దేవా మంత్రక్రియాధిక లోపభూయిష్టమైనప్పటికీ నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైనదిగాకను క్షమాపణ కోరుకోవాలి. ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాదులను ఆచరించి క్షమాపణలు చెప్పుకొని నృత్యగానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి. ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినం రాత్రి శివ పూజను కానీ విష్ణు పూజను కానీ ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విడవడిన వాళ్ళయి వైకుంఠాన్ని పొంది తీరుతారు. ఇది 5వ అధ్యాయం. పంచమి రోజు పారాయణం సమాప్తం. కథను చెప్పే అవకాశం నాకిచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనందరిపైన ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షములు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.